అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి దాసరగడ్డ రోడ్లో వెలిసిన శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్మవారికి సారి ఊరేగింపు కార్యక్రమం జరిగిందండి. ఈ సారి ఊరేగింపు కార్యక్రమాన్ని మేము 2022 నుంచి మా భీమశెట్టి మధుబాబు గారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారు అనేది 92కు ముందు ఒక చిన్న మధు ఉండేది. తర్వాత 92లో మా పెద్దలందరూ కూడా సమావేశమయ్యి ఒక అమ్మవారికి ఒక గుడిని ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గుడిని కూడా నిర్వాహకులే ప్రారంభకులుగా, ఏ రాజకీయ నాయకులకు ప్రమేయం లేకుండా నిర్వాహకులే ప్రారంభకులుగా ప్రారంభించారు. ఆనాటి నుంచి కూడా అమ్మవారికి ఆగస్టు 3వ తేదీన వార్షికోత్సవం చేస్తున్నాం. అదేవిధంగా అదే నెలలో అమ్మవారి జాతర కూడా చేస్తూ ఉన్నాం. ఈ జాతరకు కానివ్వండి, అదేవిధంగా అన్న సమారాధనకు కానివ్వండి, అనేక వేల మంది భక్తులు అన్న సమారాధన అంటే సత్తమ్మ తల్లి అన్న సమారాధనే మనకి మీ 3 జిల్లాల్లోని కూడా చాలా హైలైట్ గా నిలుస్తూ ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి అనేక మంది విరాళదాతలు ముందుకు వచ్చి అమ్మవారికి వారి శక్తికి మించి, ఎందుకంటే అన్నట్టయితే వారి యొక్క కోరికలన్నింటినీ కూడా చక్కగా నెరవేరుస్తుంది. కాబట్టి ఆ కోరికలన్నింటినీ నెరవేర్చే తల్లిగా అమ్మవారికి వారికి తోచిన విధంగా కానుకలు, మొక్కుబడులన్నీ కూడా సమర్పించుకొని వారి యొక్క కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి వారి తోచిన విధంగా విరాళాలన్నింటినీ కూడా ఇవ్వడం, అదేవిధంగా ఈ గౌరపాలలో ఉండేటటువంటి వివిధ సంఘాలన్నీ కూడా వచ్చి అమ్మవారి సమారాధనలోని, అన్న సమారాధనలోని పాల్గొని వాళ్ళందరూ కూడా మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారిని ఈ రోజు ఇంత దేదీప్యమానంగా వెలుగుతుందని అన్నట్టయితే మా వీధిలో ఉండేటటువంటి వాళ్ళు కానివ్వండి, అమ్మవారిని కొలిచిన వారు కానివ్వండి, చల్లగా ఉండడం వల్ల అమ్మవారికి రోజు రోజుకి కూడా విపరీతమైనటువంటి భక్తుల యొక్క క్రేజ్ అనేది ఏర్పడుతూ ఉంది. ఈ విధంగా అమ్మవారి శారీరక కార్యక్రమాల్లో కూడా అనేక రకాలుగా అనేక వీధుల నుంచి అనేక మంది భక్తులు వారికి తోచిన విధంగా విరాళాలు తీసుకువచ్చి, సారిపల్లాలు తీసుకువచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా జరగడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సత్తమ్మ తల్లి దేవస్థాన కమిటీ తరఫున, మా సత్తమ్మ తల్లి యూత్ క్లబ్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరూ చాలా ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నామండి. ఎందుకంటే ఎన్నాళ్ళబెట్టి వర్షం రావాలని చూస్తూ ఉన్నాము. ఈ రోజు వర్షం ప్లస్ మా అంగరంగ వైభవంగా పిండి వంటలతో పట్టుకెళ్ళి అమ్మవారి సారి ఊరేగింపుతో చాలా విధంగా తిరిగామండి. ఎంతో ఆనందం అయ్యిందండి. అలాగే ప్రతి ఒక్క వీధి నుంచి కూడా ప్రతి మహిళ కూడా పిండి వంటలు, అలాగే రవ్వట్లు, సిన్నుపాకులు, అలాగే అరిసెలు, బూర్లు, గాలి కూడా లేదండి అన్ని వరాటి కూడా తీసుకొని వస్తారు. ఎవరికి తోస్తా తీసుకొని వస్తారు. అలాగే అందరూ కూడా చుట్టూ 4 వీధులు తిరిగి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఎంతో ఆనందంతో ఇంటికి ప్రసాదం పట్టుకొని వెళ్తారండి. ప్రతి బుధవారం కూడా అలాగే భజన చేస్తూ ఉంటారండి. అది కూడా ప్రతి ఒక్కరు భజన చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ అమ్మవారి జాతర అవుతుందండి 18 బుధవారం ఏమో 21వ తారీఖునేమో. అది అంగరంగ వైభవంగా చుట్టుపక్కల జనాభా అందరూ వచ్చి ఎంతో సంతోషంతో, అలాగే మాకు పెద్దగా పండగ కూడా చేసుకుంటాం. అందరికీ వస్తున్న వాళ్ళేమో మనం చాలా ఆనందంగా ఉంటాం. వీధిలో ఉన్న భక్తులు అందరే కాదు, పై ఊరి నుంచి వచ్చిన భక్తులు ఎంతో సంతోషం పడతారు అమ్మవారి జాతరకు వచ్చి. అలాగే మొన్న అమ్మవారి పుట్టినరోజుకి అలాగే వచ్చారు జనాభా ఏమో. ఈ కార్యక్రమం అమ్మవారు సక్సెస్ అయిపోతుంది. అమ్మవారు అందరికి దీవెనలు ఇస్తూ ఉంటారు. అమ్మవారేమో మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. భక్తులు 50 మంది కూడా అనకాపల్లి గ్రామం నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ముఖ్యంగా కోరిన కోరికల తల్లి, కొంగు బంగారమే వెలిచేటువంటి తల్లి, ఆపద మొక్కుల తల్లి, ఏ కోరిక కోరినా వెంటనే తీర్చే తల్లి కావడం వల్ల భక్తులు ఇక్కడి నుంచే కాదు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇత్యాది జిల్లాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఒక సంప్రదాయంగా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నామండి. ఈ సారి ఊరేగింపు కార్యక్రమం అనేటువంటిది ఈ చుట్టుపక్కల వీధుల్లో ప్రతి మహిళ కూడా వారి స్థాయికి మేరకు ఆ పదార్థాలను తీసుకొచ్చి అమ్మవారికి నివేదించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందంటే అమ్మవారి దీవెనలు, ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం వర్షాకాలం, ఎండాకాలం అనేటువంటి భావన కనబడటం లేదు. ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. రైతులు ఎప్పుడెప్పుడు వర్షం అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో మేము చేసినటువంటి ఈ పండుగని అమ్మవారు మెచ్చుకొని తన ఆనందాతిశయాల్ని, తన హర్షాన్ని వర్షం రూపంలో మాకు అందించింది అని మేము ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. ముఖ్యంగా ఇంత వర్షంలోనూ కూడా ఏ ఒక్క భక్తులు కూడా ఇక్కడ నుంచి చెక్కు చెదరకుండా అదే వర్షంలో తడిచి అలాగే ఊరూరా తిరిగి అమ్మవారికి మేము ఆనందానితో మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నాము. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా భక్తులు
నిర్వాహకులే ప్రారంభకులు అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరిని కూడా పిల్ల పెద్ద చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి యొక్క కార్యక్రమంలో మా వంతు సాయశక్తులుగా మేము ప్రయత్నం చేస్తుంటాము. ముఖ్యంగా అమ్మవారి కమిటీ అయితేనేమి, సత్యగౌడ్ యూత్ క్లబ్ అయితేనేమి, లలితా భక్తుల బృందం అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వారి వారి శక్తి మేరకు అమ్మవారికి వారి వారి యొక్క కోరిక మేరకు అమ్మవారికి సహాయ సహకారాలు అందిస్తూనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. అలాగే పుట్టినరోజు కార్యక్రమం అనేటువంటిది కూడా మొన్న ఆగస్టు 3వ తారీఖున జరిగింది. దగ్గర 30,000 మంది జనాభాకి భోజన కార్యక్రమం, అంటే మామూలు భోజనం కాదండి, పంచపక్ష పరవన్న సమేతంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భక్తజనులు కూడా అందరూ కూడా ఇది కేవలం ప్రతి భక్తుడి యొక్క వాళ్ళ విరాళాలతో మాత్రమే ప్రారంభించింది కానీ తల్లివారి నుంచి మాకు ఎటువంటి తల్లికి ఎటువంటి స్థిరాస్తి గాని చిరాస్తి గాని ఏమీ లేదు. ప్రతి ఒక్క భక్తుడు వారి వారి యొక్క కోరికల మేరకు వారు అందించిన ప్రసాదమే అమ్మకి 30,000 మంది భోజన రూపంలో వెళ్ళింది. ఇది ఇక్కడే కాదు, ఏ జిల్లా నుంచి అయినా సరే చాలా మంది రావడం జరుగుతుంది. అమ్మవారి ప్రసాదం కాస్తంత రుచి చూసి వెళ్ళిపోవడమే వాళ్ళ యొక్క కోరికగా తీర్చుకుంటారు. ఇది ఈ యొక్క తల్లి యొక్క దీవెనగానే మేము భావిస్తున్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.